ఇప్పటికే ఆంధ్రాను అలికి ఊసినట్టు చేయాలని లీడర్లంతా కంకణం కట్టుకుని రోడ్డెక్కుతుర్రు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతోని రాష్ట్రంలో చెత్త చెదారం లేకుండా చేసేటందుకు ఓ కార్యం ముంగటేసుకుర్రు. అది సాలదన్నట్టు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అలికి ఊసినట్టు చేసేటందుకు ఇంకొక కార్యం ముంగటేసుకుర్రు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. ఇంతకు ఏంత కార్యం, ఏం చేస్తుర్రు అనేటి అన్ని అట్లా పోయి అరుసుకురద్దాం పారి. చలో ఆంధ్ర రైట్. రాష్ట్రాన్ని నున్నగా చేసేందుకు ఆంధ్ర గవర్నమెంట్ ఇంకో కార్యం ముంగటేసుకుందులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో రాష్ట్రాన్ని అలికిపూసినట్టు చేసేందుకు తయారైతుంది. శనివారంకేంచి ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, లీడర్లంతా పొలకలు పట్టుకుని రోడ్డెక్తలు కావచ్చు. ఇక స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో రాష్ట్రం అంతా నున్నగా చేసినట్టే ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో మున్సిపాలిటీలలో మురికిని లేకుండా చేసేది కార్యం అన్నట్టు. ఇది శనివారంకేంచి చాలా అయితే జూన్ 20వ తారీఖు దాకా నడుస్తుంది. ఈ కార్యం వారానికి కార్యం ముంగటేసుకొని మున్సిపాలిటీలలో ఉన్న మురికి, రోడ్ల మీద ఉన్న చెత్త, పబ్లిక్ పాయకాణాలన్నింటినీ తేడగా చేసేటి కార్యం పెట్టుకుని అన్నట్టు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ తిరిగేటి జాగాలు, రెండో వారంలో మురికి కాలువలు, మూడో వారంలో ఇండ్లు, దుకాణాలు, మార్కెట్లలో ఉండేటి చెత్తెత్తుడు, నాలుగో వారంలో పబ్లిక్ పాయకాణాలు సాఫ్ చేసుడు. ఇట్లా వారానికి కార్యం ముంగటేసుకొని మున్సిపాలిటీలన్నీ ముద్దుగా చేస్తారటనోళ్ళు. అంతేకాదు గట్ట చేసుడితో పబ్లిక్ కూడా ఏడబడతాడో చెత్త వారేయకుండా ఉంటారని వాళ్ళ ఆలోచన కావచ్చు. ఇట్లయితే రోడ్లన్నీ తేడగా చేయొచ్చు, పట్టణాలన్నీ నున్నగా చేయొచ్చు, పబ్లిక్ కు అవగాహన కల్పించవచ్చు. ఏదైతే గానీ భలే ఉపాయం చేసిరు పో ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. ఇక ఈ 4 వారాలు ఆంధ్రాల లీడర్లకు పనే ఉండదు పో. పొరకలు పట్టుడు, రోడ్లు కూడా, మురికాలు సాగు చేసుడు, చెత్త ఎత్తిపోసుడు. ఎక్కడిది చిత్రాలుంటాయి పోండ్రిగా ఆంధ్రాల.